అయితే విషయం ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ అనేది కనుక జరిగితే, అంటే అణువిచ్ఛిత్తి అంటారు దాని తెలుగులో. సో భౌతిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తారంటే ఈ భూమి మీద ఉండే ప్రతి చిన్న అణువులో కూడా కొన్ని లక్షల కోట్ల శక్తి దాగి ఉంది అని చెప్తారు. సో వాళ్ళ ప్రకారం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే హిరోషిమా నాగసాకి మీద వేసిన బాంబు ఏదైతే ఉందో అది చాలా చిన్న బాంబు, అది చిన్న బాంబు. సో అది అణువిచ్ఛిత్తి జరగడం వల్ల, ఆ న్యూక్లియర్ ఫిజన్ జరగడం వల్ల అక్కడ 2 మహానగరాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఇప్పటికి కూడా అక్కడ గడ్డి మొలవదు అని మనకు తెలిసింది, అదంతా చరిత్ర. సో అంటే మనిషి ఇదే విధంగా మనిషి శరీరం కూడా ఒక అణువే. మనిషి శరీరం మొత్తం కొన్ని లక్షల కోట్ల అణు సముదాయాల ముద్ద ఇదంతా. సో ఒకవేళ ఈ మనిషి శరీరం లోపల న్యూక్లియర్ ఫిజన్ అనేది కనుక జరిగితే ఏమవుతుంది? ఈ న్యూక్లియర్ ఫిజన్ అనే దానికంటే మనిషి లోపల చైతన్య విచ్ఛిత్తి అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనిషి లోపల ఆ చైతన్య విచ్ఛిత్తి జరిగితే ఏమవుతుందంటే, అట్లా వెనుక కనిపిస్తున్నాడు కదా బుద్ధుడు, సో అట్లాంటి మహా మేధావులు పుడతారు. సో కాబట్టి మనుషుల లోపల కూడా ఇట్లాంటి చైతన్య విచ్ఛిత్తి, న్యూక్లియర్ ఫిజన్ అనేది ఖచ్చితంగా జరగాలి. అట్లాంటి మహా మేధావులు పుట్టాలి.